వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 1 సెట్స్ నుంచి క్లాస్ 2 ఆల్రెడీ క్లాస్ 1 కంప్లీట్ అయింది. క్లాస్ 1లో మనం ఏం నేర్చుకున్నామో జస్ట్ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సో క్లాస్ 1లో మనం ఇంట్రడక్షన్ పార్ట్లో సెట్ అంటే ఏంటో తెలుసుకున్నాము, డిస్క్రిప్షన్ ఆఫ్ సెట్స్, రోస్టర్ ఫామ్ అండ్ అలాగే సెట్ బిల్డర్ ఫామ్ గురించి నేర్చుకున్నాము. వాటితో పాటు టైప్స్ ఆఫ్ సెట్స్, ఎంప్టీ సెట్, ఫినైట్ అండ్ ఇన్ఫినైట్ సెట్, ఈక్వల్ సెట్ అండ్ అలాగే వెన్ డయాగ్రామ్స్ గురించి నేర్చుకున్నాము. సో ఈ రోజు క్లాస్లో మనం ఆపరేషన్స్ అండ్ సెట్స్ అనేది నేర్చుకుందాం. సో ఆపరేషన్స్ అండ్ సెట్స్, యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్, లెట్ ఏ అండ్ బి టు బి two sets. The union of A and B is the set of all those elements which belong either to A or B or both A and B. ఇక్కడ ఏమంటున్నారు, either A or B or both A and B. ఇప్పుడు సెట్ ఆఫ్ ఆల్ దూస్ ఎలిమెంట్స్, ఓకేనా. ఆల్ మనకి ఏ యూనియన్ బి అంటే ఏంటంటే ఆల్ అని మీనింగ్, ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 అని నేమింగ్ ఇచ్చాను అండ్ అలాగే బిలో 2 4 6 8. ఇప్పుడు ఏ యూనియన్ బి రాయాలంటే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసుకోవాలి మనం. ఆల్ అంటే మీనింగ్ అంటే అన్నీ కదా, అన్నీ రాసుకోవాలి. కానీ దేన్ని రిపీట్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ 2 4 సెట్ ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయి, కానీ నేను 2 4 ఒక్కసారి మాత్రమే మెన్షన్ చేస్తాను, రిపీట్ చేయకూడదు, ఓకేనా. అంటే ఇప్పుడు 2 టైమ్స్ ఉంది కదా అని చెప్పి 2 టైమ్స్, 4 2 టైమ్స్ ఉంది కదా అని 2 టైమ్స్ రాయకూడదు, ఓకేనా. సెట్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాయాలి అండ్ అలాగే బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా రాయాలి. ఏ యూనియన్ బి, యూనియన్ మీన్స్ ఆల్, ఓకేనా. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. లెట్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ దట్ బిలాంగ్ టు బోత్ ఏ అండ్ బి. ఇక్కడ ఏమడుగుతున్నారు మనల్ని, బోత్ ఏ అండ్ బి అంటే ఏంటి, కామన్గా ఉండాలి, సేమ్ ఉండాలి. సేమ్ అంటే సెట్ ఏలోనూ ఉండాలి, సెట్ బిలోనూ ఉండాలి. అంటే సెట్ ఏలోను బిలోను కామన్గా సేమ్ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఏ ఇంటర్సెక్షన్ బిలో తీసుకుంటాము, ఓకేనా. సో ఇక్కడ 1 3 సెట్ ఏలోను 1 3 ఉన్నాయి, సెట్ బిలోను 1 3 ఉన్నాయి, రిమైనింగ్ అన్ని మనం తీసుకోము, ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. థర్డ్ వన్ ఏంటన్నా, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. లెట్ ఏ అండ్ బి 2 సెట్స్. The difference of A and B is defined as the set of all those elements of A which do not belonging to B. ఏలో ఉండాలా ఎలిమెంట్స్ అండ్ అలాగే బిలో ఉండకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ సేమ్ సెట్స్తో, ఇక్కడ ఏబి అనేవి నేను రెండు కూడా సేమ్ సెట్స్ తీసుకుని ఏ మైనస్ బి చేశాను అండ్ అలాగే బి మైనస్ ఏ కూడా చేశాను. అంటే ఫస్ట్ మనకి ఏదైతే ఉంటుందో ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాము అండ్ అలాగే రిపీట్ అయితే తీసుకోకూడదు, ఓకేనా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎక్కడైనా 2 ఉందా, లేదు కదా, సో నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ 3 సెట్ బిలో 3 ఉంది, సో ఈ 3ని మనం క్యాన్సిల్ చేసేయాలి. 4 సెట్ బిలో ఎక్కడైనా 4 ఉందా, లేదు, ఓకే డన్. 5 ఉంది, తీసుకోకూడదు. 6 ఉందా, లేదు. 7 ఉంది, తీసుకోకూడదు. ఇంక ఈ ఎలిమెంట్స్తో మనకి పని లేదు, ఓకేనా. ఫస్ట్ సెట్లో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవి సెకండ్ సెట్లో లేనివి మాత్రమే తీసుకుంటాము. నెక్స్ట్ అండ్ అలాగే బి మైనస్ ఏ అంటే ఇప్పుడు మనం సెట్ బి నుంచి చెక్ చేసుకోవాలి. 3 ఉంది కదా, నో. 5 తీసుకోకూడదు, ఉంది. 7 లే, ఇక్కడ సెట్ ఏలో ఉంది కాబట్టి ఇంకా తీసుకోకూడదు. 9 11 13. సో బి మైనస్ ఏ అంటే ఏమొచ్చింది, 9 11 13. సో ఇప్పుడు మనం ఒకటి మెన్షన్ చేయొచ్చు, ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, ఓకేనా. అంటే నువ్వు ఏ మైనస్ బి చేస్తున్నావో బి మైనస్ ఏ చేస్తున్నావో ఒకసారి చూసుకుని ఫస్ట్ ఏ సెట్ అయితే ఉందో ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ సెట్ బిలో లేకపోతే అంటే సెకండ్ సెట్లో లేనివి మాత్రమే మన ఏ మైనస్ బి అవుతుంది, ఓకేనా. లాస్ ఆఫ్ ఆల్జిబ్రా ఆఫ్ సెట్స్. ఏ యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ యూనియన్ 5 ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ యూనియన్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ యూ అంటే యూనియన్ మొత్తం ఆల్ అని వస్తుంది అనమాట, ఓకేనా. ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అండ్ అలాగే ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండ్ అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్, ఓకేనా. మీకు ఇంట్రడక్షన్ క్లాస్ కనుక అర్థం అయితే ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న సమ్స్ అన్నీ కూడా మీరు ఓన్గా చేయొచ్చు, ఓకేనా. నేను అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. డే 1 నుంచి కూడా ఎవరైతే ఛానల్ని
ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే నువ్వు ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నా సరే, ఎగ్జామ్స్ ముందు చూస్తున్నా సరే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.